ఏపీలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగిన జనసేన మిత్రపక్షాలతో కలిసి ప్రచారంలో దూసుకెళ్తోంది. మరి కాసేపట్లో విజయవాడలో జనసేన బహిరంగ సభ ప్రారంభం కానుంది. ఈ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా పాల్గొననున్నారు. జనసేన భారీ బహిరంగ సభ ఏర్పాట్లను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ పరిశీలిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి ఓవరాల్ గా డీటెయిల్స్ అన్ని కూడా మా ప్రతినిధి నేతాజీ విజయవాడ నుంచి లైవ్ లో అందిస్తారు. నేతాజీ, మరి కాసేపట్లోనే పవన్ కళ్యాణ్ మాయావతిల బహిరంగ సభ ఇక్కడ విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ప్రారంభం కాబోతుంది. ఉదయం నుంచి కూడా ఇక్కడ ఏర్పాట్లను జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ దగ్గరుండి మరి పర్యవేక్షిస్తున్నారు. దాదాపుగా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అధిక సంఖ్యలో జన సైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, అలానే వీర మహిళలు ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. వీరితో పాటుగా అటు బీఎస్పీ, సిపిఐ, సిపిఎం కార్యకర్తలు కూడా భారీ సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీఎస్పీ అధినేత్రి మాయావతితో పాటు సిపిఐ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శులు ఇక్కడికి చేరుకోబోతున్నారు. ప్రస్తుతం మనతో పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. సార్, ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయండి? మీరు దగ్గరుండి మరి పర్యవేక్షిస్తున్నారు, ఎంతవరకు వచ్చాయి ఏర్పాట్లు? ఇప్పుడు జరగబోయే మీటింగ్కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జన సైనికులంతా, బీఎస్పీ కార్యకర్తలు అంతా పెద్ద సంఖ్యలో ఇక్కడ చేరుకుంటున్నారు. ఈరోజు జన సైనికులు అలానే బహుజన సమాజ్ పార్టీ కార్యకర్తలంతా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఇది ఒక పండుగలా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు జనసేన పార్టీ ఈ రాష్ట్రంలో ఒక మంచి మార్పు తీసుకురావాలని, వినూత్న రాజకీయాలు చేయాలని, కొత్త రోడ్డు సృష్టించాలని, విలువలతో కూడిన రాజకీయాలు చేయాలని ఈరోజు జనసేన పార్టీ ఈ రాష్ట్రంలో స్థాపించడం జరిగింది. ఈరోజు 3 జాతీయ పార్టీలు జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్నాయి. ఈ రాష్ట్రంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి టీడీపీతో కానీ వైఎస్ఆర్సీపీతో కానీ వాళ్ళు పొత్తు పెట్టుకోలేదు. దానికి కారణం ఒకటే, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలోని జనసేన ద్వారా ఈ రాష్ట్రంలో దళితులకి, ముఖ్యంగా అలానే బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి, అగ్రవర్ణ పేదలందరికీ ఈ జనసేన ద్వారా న్యాయం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఈ రాష్ట్రం పురోగతి సాధిస్తుంది. ఒక అవినీతి రహిత పాలన పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలోని జనసేన ద్వారా ఇక్కడ ఎస్టాబ్లిష్ అవుతుందని వాళ్ళు నమ్మబట్టి ఈరోజు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు, బీఎస్పీ ఈరోజు జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్నాయి. జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవాలని అన్ని పార్టీలు ప్రయత్నించి ఘోరంగా విఫలమయ్యాయి. ఎందుకంటే జనసేన పార్టీ ఈరోజు ఎవరితో ఉంటే వారే అధికారం పెట్టే మీదకి వస్తారని అన్ని పార్టీలు బలంగా నమ్ముతున్నాయి. అది వాస్తవం కూడా. ఎందుకంటే జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది, బీజేపీ ప్రయత్నించింది, టీడీపీ ప్రయత్నించింది, వైసీపీ కూడా ప్రయత్నించింది. వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు. కానీ జనసేన అధ్యక్షుడు మొదటి నుంచి ఒకటే ఆలోచనతో ఉన్నారు, ఒకటే ధోరణితో ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయం, వినూత్న రాజకీయాలు మొదలవ్వాలి. ఈ అధికార ఫలాలు అందరికీ చెందాలి, అభివృద్ధి ఫలాలు అందరికీ చెందాలి. కొన్ని వర్గాల చేతిలోనే ఇప్పుడు అధికారం సీమితమై ఉంది. కొన్ని కుటుంబాల చేతుల్లో ఈ అభివృద్ధి, అధికారం వాళ్ళలో కేంద్రీకృతమై ఉంది. ఈ కుటుంబ పాలన అంతమవ్వాలి, వారసత్వ రాజకీయాలకి స్వస్తి పలకాలి అనే గొప్ప ఆశయాలతో ఆయన జనసేన పార్టీ స్థాపించడం జరిగింది. జనసేన పార్టీతో భావసారూప్యత కలిగిన పార్టీలతోనే ఆయన పొత్తు పెట్టుకుంటామని మొదటి నుంచి వాళ్ళు ఆయన చెప్తూనే వచ్చారు. అదేవిధంగా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలతో ఈరోజు బహుజన సమాజ్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. మేమందరం ఉమ్మడిగా ఒక కూటమిగా ఏర్పడి ప్రజల ముందుకు వెళ్తున్నాం. ఈ కూటమి చాలా బలమైన కూటమి. ఎందుకంటే ఈరోజు దళితులు ఈ రాష్ట్రంలో 16% దళితులు ఉన్నారు. వారందరూ మాయావతిని ఒక ముఖ్యమైన నేతగా, ఒక ఆశా జ్యోతిగా వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. ఒక దళిత సామాజిక వర్గాన్ని నుంచి ఒక మహిళని ఈ దేశానికి అత్యున్నత స్థానమైనటువంటి ప్రధానమంత్రి పదవికి ఎవరన్నా సెలెక్ట్ కాగలరు అంటే పవన్ కళ్యాణ్ గారు మాయావతి గారిని సపోర్ట్ చేశారు. మాయావతి గారిని ఈ దేశానికి ప్రధానమంత్రిగా చూడాలని ఆయన అభిలషిస్తున్నారు. దళితులకి ఆశాజ్యోతి మాయావతి గారు. ఆవిడ దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే కాదు, ఈ దేశంలోని
అన్ని అణగారిన వర్గాలకి ఒక ఆశాజ్యోతిగా ఆవిడ ఉన్నారు. ఈరోజు ఆవిడ పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఈ వేదికని పంచుకుంటున్నారు. ఆవిడ ఇచ్చే సందేశం వినాలని కోట్లాది మంది ప్రజలు దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి సందేశాన్ని వినాలని కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా దళితులు, బహుజనులు అందరూ ఈ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు ఏం సందేశం ఇస్తారా, మాయాదేవి గారు ఏం సందేశం ఇస్తారని ఎదురు చూస్తున్నారు. అతి కొద్ది సమయంలో ఇక్కడికి పవన్ కళ్యాణ్ గారు, మాయావతి గారు ఇద్దరు చేరుకుంటారు. కేడర్ను ఉద్దేశించి వాళ్ళు ప్రసంగిస్తారు. ఈ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో ఒక ప్రభంజనం మనం చూడబోతున్నాం. ఒక పెను మార్పుల్ని సంభవించబోతున్నాయి. జనసేన పార్టీ తప్పకుండా ఒక ఉప్పెన్లా కదిలి వస్తుంది. ఇది ఒక చాప కింద నీరులా వ్యాపిస్తుంది. తప్పకుండా జనసేన పార్టీ అధికార పీఠం కైవసం చేసుకుంటుంది. నేను గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పుడు ప్రచారం చేస్తున్నాను. అక్కడి నుంచి నేను పోటీ చేస్తున్నాను కాబట్టి ఇంటింటికి తిరుగుతున్నాను, వాడవాడలా ప్రచారం చేస్తున్నాను, పేటకి వెళ్తున్నాను. ఎక్కడ వెళ్ళినా కూడా అన్ని వర్గాల ప్రజలు, దళితులు, మైనారిటీలు, బీసీలు, మహిళలు, యువత చాలా పెద్ద ఎత్తున జనసేన పార్టీకి మద్దతు పలుకుతున్నారు. ఈరోజు ఏ యువతను కదిలించినా 10 మందిలో 7 మంది జనసేన పార్టీ రావాలని కోరుకుంటున్నారు. మహిళల్లో 50% మంది జనసేన పార్టీ రావాలని కోరుకుంటున్నారు. సో ఇవన్నీ చూస్తుంటే జనసేన పార్టీ తప్పకుండా ఈ రాబోయే ఎన్నికల్లో ఒక ప్రమాదం సృష్టిస్తుందని నేను ఆశిస్తున్నాను. నేటి సమాజంలో ఇప్పటికీ దళితులని అంటరాని వాళ్ళగానే చూస్తున్నారు. అలాంటి దళిత నేతకు పవన్ కళ్యాణ్ ఒక తల్లిలా చూసుకుని పాదాభివందనం చేసి నిన్న గ్రాండ్ వెల్కమ్ పలికారు. దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచే చెప్తున్నారు. ఆయన ప్రతి మీటింగ్లో మహాశయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన పేరు తీసుకుని ఉచ్చరించకుండా ఏ మీటింగ్ ఆయన కంప్లీట్ చేయలేదు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కుల నిర్మూలన జరగాలని, అంటరానితనం దూరం అవ్వాలని ఆయన ఎంతోగానో పోరాటం చేశాడు. అటువంటి వ్యక్తి చూపించిన మార్గంలో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జనసేన పార్టీ నడిపిస్తున్నారు. అదే కాకుండా కన్షీరామ్ గారు ఉత్తరప్రదేశ్లో ఆయన చేసిన పోరాటం, ఆ పోరాటాన్ని కూడా ఒక బాటగా ఆయన తీసుకుని ఈ జనసేన పార్టీ నడిపిస్తున్నారు. అంబేద్కర్, కన్షీరామ్ వారు చూపించిన బాటలో జనసేన కూడా నడుస్తుంది. అందుకే ఈరోజు మాయావతిని ఒక దేశ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఆయన సపోర్ట్ చేస్తున్నాడు. మాయావతి గారి మీద జనసేన అధ్యక్షులకి చాలా గౌరవం ఉంది. ఆమె అంటే అపారమైన గౌరవం ఉంది. ఎందుకంటే ఆవిడ దళిత జాతిని రిప్రజెంట్ చేసే ఒక మహిళ, ఒక నాయకురాలు. అందుకే ఆవిడకి పాదాభివందనం చేస్తున్నామంటే ఈరోజు మేము దళిత జాతికి పాదాభివందనం చేస్తున్నాం. దాని ద్వారా మేము ఇవ్వాల్సిన సందేశం అంటే దళితులకి మేము అగ్రపీఠం వేస్తున్నాం. మిగతా పార్టీలాగా దళితుల్ని ఒక ఓట్ బ్యాంక్లో ఉపయోగించుకోవట్లేదు. మేము వాళ్ళని పల్లకిలు మోసే బోయిలుగా వాళ్ళని చూడట్లేదు. ఈరోజు జనసేన పార్టీ అత్యధిక సీట్లు బీఎస్పీకి ఇచ్చిందంటే ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ బహుజన సమాజ్ పార్టీకి 24 సీట్లు ఇచ్చిన దాఖలా ఎప్పుడు జరగలేదు. కానీ ఈరోజు జనసేన పార్టీ 21 ఎమ్మెల్యే సీట్లు, 3 ఎంపీ సీట్లు బహుజన సమాజ్ పార్టీకి ఇవ్వడం జరిగింది. దీని ద్వారా మేము తెలియజేసేది ఒకటే, మేము ఏవైతే చెబుతామో ఆచరణలో చేసి చూపిస్తాం. మేము ఆచరణలో చేసి చూపిస్తాం కాబట్టి ఈరోజు బహుజన సమాజ్ పార్టీకి ఎన్నో సీట్లు ఇవ్వటం జరిగింది. ఈ అన్ని సీట్లలో మేము బహుజన సమాజ్ పార్టీతో ఉమ్మడిగా ఎన్నికలను ఎదుర్కొంటున్నాం. తప్పకుండా విజయం సాధిస్తామని నేను ఆశిస్తున్నాను. జనసేన, బీఎస్పీ, వామపక్షాల పొత్తు ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది? ఇది మీరు అద్భుతమైన విజయాలని మీరు చూడబోతారండి. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఒక నివురు కప్పిన నిప్పుల ఈరోజు జనసేన పార్టీ ఉంది. బహుజనుల మద్దతు ఈరోజు ప్రతి వాళ్ళు కోరుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో ఒక మంచి మార్పు రావాలని, దళితులకి న్యాయం జరగాలని, అలానే సామాజిక న్యాయం అన్ని వర్గాల వారికి జరగాలని, సమన్యాయం జరగాలని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ అవినీతి పాలనతో ఈ రెండు పార్టీలు చేసే అవినీతి అందుకే ఇక్కడ ఏదైతే జనసేన పార్టీకి సంబంధించి
సంబంధించిన పరిస్థితి ఉందో దాన్ని కళ్ళకు కట్టినట్టుగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ గారు చెప్పారు. ఇక మరి కాసేపట్లోనే మాయావతి, పవన్ కళ్యాణ్ ఇక్కడికి చేరుకోబోతున్నారు. బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి వాళ్ళు ప్రసంగిస్తారు. పవన్ కళ్యాణ్ మాత్రం ప్రతి చోట ఒకటే చెప్తున్నారు, తాను ఏం చేయదలుచుకున్నది, ఏం చెప్పదలుచుకున్నది ప్రజలకు సూటిగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అటు బీఎస్పీ అధినేత్రి మాయావతి. Please subscribe New Waves.